హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, ఎస్ఆర్ నగర్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్. ఇప్పుడు మనం ఈ పిల్లల్లో బెడ్ వెట్టింగ్ అన్నది ఎందుకు వస్తుంది అంటే, నైట్ టైము పిల్లలు బెడ్ మీద ఎందుకు యూరిన్ పోస్తారన్న విషయం గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. సో ఇది చంటి పిల్లలు అంటే పిల్లలు అప్ టు 5 years వరకు బెడ్ వెట్టింగ్ అన్నది అది యాక్సెప్టబుల్ అన్నమాట. అంటే అప్పటి వరకు వాళ్ళకి ప్రాపర్గా బ్లాడర్ కంట్రోల్ రాదు. అండ్ 5 years వరకు వచ్చినా సరే దాన్ని మనం ప్రైమరీ ఇన్కంటినెన్స్ అంటాము. అది అందరిలో ఉంటుంది. సో దాని గురించి మనం పెద్దగా వరి అవసరం లేదు. కానీ ఒకవేళ 5 years దాటిన పిల్లలకి కూడా ఇలాగా బెడ్ వెట్టింగ్ అని ఉన్నది అంటే సో ఎందుకు వస్తుంది? యూజువల్గా ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకి ఒక చిన్న మటుకి బ్లాడర్ ఉండడం వల్ల కానీ, ఆర్ డీప్ స్లీప్లో వెళ్ళడం వల్ల కానీ, ఆర్ నైట్ టైం వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ బ్లడ్లో మటుకి హార్మోన్ అంటారు, దాన్ని యాంటీ డయూరిటిక్ హార్మోన్ అంటాం, అది తగ్గిపోవడం వల్ల కానీ, ఇలాంటి కండిషన్స్ వల్ల, ఆర్ ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీలో వేరే వాళ్ళకి కూడా అంటే పేరెంట్స్కి కానీ వేరే వాళ్ళకి కానీ ఇలాగ వచ్చింది అంటే ఇలాంటి పిల్లల్లో అది రావచ్చు అన్నమాట. సో బెడ్ వెట్టింగ్ అన్నది మనం ఎలాగ కంట్రోల్ చేయాలి అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే తను రాత్రిపూట వెళ్ళే ముందు ఎక్కువగా మటుకి ఫ్లూయిడ్స్ అయితే మటుకి తీసుకోకూడదు. అండ్ డెఫినెట్గా వాళ్ళని బ్లాడర్ ఎంప్టీ చేసి అంటే టాయిలెట్కి పిల్లల్ని మటుకి తీసుకెళ్ళి అప్పుడు వాళ్ళని మటుకి పడుకోబెట్టాలి. కొంతమంది పిల్లలకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ ఆర్ వామ్స్ ప్రాబ్లం అంటే ఈ నులుపురుగులు కానీ ప్రాబ్లం ఉన్నా సరే ఇలాగ మట్టి ఉండొచ్చు. సో అటువంటివి ఏమైనా కానీ ఉంటే ఇష్యూస్ ఉంటే దాన్ని కూడా మనం దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఒకసారి వాళ్ళు పడుకున్నాక నిద్రలోంచి లేచి వాళ్ళని లేపి వాళ్ళకి టాయిలెట్కి ఒకసారి తీసుకెళ్లాల్సి వస్తుంది. సో దాంతో ఏంటంటే వాళ్ళు బెడ్ వెట్టింగ్ చేయకుండా ఉంటారు. అండ్ ఇవన్నీ కూడా మనం ఈ నాన్ మెడికేషన్స్ వల్ల మనం కానీ ఇలాంటివన్నీ మనం కానీ ప్రయత్నించాక కూడా ఈ బెడ్ వెట్టింగ్ అని ఆగటం లేదు అంటే మనం దీనికి కొన్నాళ్ళు మటుకి వాడచ్చు. దాన్నే మనం ఒక ట్యాబ్లెట్ అంటాము, ట్యాబ్లెట్ కానీ స్ప్రే కానీ ఇవ్వచ్చు. దాన్నే డెస్మోప్రెసిన్ అంటాము. ఇలాంటి మందు ఇవ్వడం వల్ల రాత్రిపూట మనం ఇవ్వడం వల్ల వాళ్ళకి ఈ బెడ్ వెట్టింగ్ ప్రాబ్లం అన్నది ఉండదు. అండ్ కొన్ని ఇయర్స్లో ఇది స్లోగా వాళ్ళకి మటుకి ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. ఒకవేళ అంటే వాళ్ళకి ఇలాంటి మందులు ఇచ్చే ముందు వాళ్ళకి ఏమన్నా ఎటువంటి టైప్ ఆఫ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే స్పైన్ రిలేటెడ్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నాయో లేదో అది ఖచ్చితంగా మనం మటుకి ఒకసారి చూసుకోవాలి. అండ్ చూసుకొని అది కానీ లేకపోతేనే ఇలాంటి మందులు మనం ఇచ్చి దాన్ని కంట్రోల్లో ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి, స్ట్రెస్ వల్ల కూడా ఇలాగ మటుకు అవుతూ ఉంటుంది. కొంతమందికి మటుకు బాగా ఇన్ ద డే టైం అంటే యాంగ్జైటీ, సాడ్నెస్, డిప్రెషన్ ఇలాంటివైనా ఉన్నా సరే కూడా అది మటుకి ఇలాంటి బెడ్ వెట్టింగ్ ఇష్యూస్ అట్లాంటి పిల్లల్లో ఎక్కువ ఉంటుంది. సో మనం అసలు ఎందుకు వస్తుంది, పిల్లాడు అంతా మటుకి ఓకేనా, బాగానే ఉన్నాడా, దానికి ఏమైనా మటుకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఆర్ ఏమన్నా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఆర్ నులుపురుగులు ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటివన్నీ మనం ఫస్ట్ చేసుకొని పేరెంట్స్కి ఒక సింపుల్ టిప్స్ ఇచ్చి ఫస్ట్ మనం మటుకి మెడికేషన్స్ ముందు మటుకి వాడకుండా కొన్ని రోజులు మనం మటుకి ప్రయత్నించాలి. అలాంటి పక్షంలో అంటే ఇలాంటి మనం ట్రై చేసినా వాళ్ళు కానీ ఇంప్రూవ్మెంట్ రావటం లేదు అంటే అప్పుడు మనం మటుకి ఈ మెడికేషన్స్ వాడి దాన్ని కంట్రోల్ అయితే చేయొచ్చు. ఫ్యూ మంత్స్ మెడికేషన్స్ వాడాక యూజువల్లీ ఆ సైకిల్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఇంకా వాళ్ళకి బెడ్ వెట్టింగ్ చేయాలనిపించదు. ఇంకా వాళ్ళు స్లోగా ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. ఈ చంటి పిల్లల్లో ఏ పిల్లలైతే తల్లి పాలు మీద ఉంటారో వాళ్ళలో అట్లీస్ట్ 6 to 8 times అన్నవి ఒక గోల్డెన్ ఎల్లో కలర్లో వాళ్ళకి మటుకి స్టూల్ అవుతూ ఉంటుంది. పుట్టిన వెంటనే వాళ్ళకి ఒక 5-6 days అన్నది వాళ్ళకి గ్రీన్ స్టూల్స్ ఉంటాయి. దాన్నే మనం మికోనియం అంటామట. ఇది గ్రీన్ స్టూల్స్ నుంచి ఒక 1 week పోయాక అది మటుకి ఎల్లో స్టూల్స్కి కింద కన్వర్ట్ అయిపోతుంది. అదే మన స్టూల్స్ అనేవి మెచ్యూర్ అవుతాయి అన్నమాట. ఈ స్టూల్స్ అనేవి